హాయ్ అండి అందరికీ. ఈరోజు ముంబై కలాచీ హల్వా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు. చాలా సింపుల్గా రెడీ చేశాను. 5 మినిట్స్లో ఈ స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఒక కప్పు కార్న్‌ఫ్లవర్, ఒక కప్పు వాటర్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కనైతే పెట్టుకోండి. బీట్రూట్ని మిక్సీ చేసుకొని తర్వాత రసమేమో టీ జార్లో వడకొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కప్పు పిండికి 2 కప్పులు షుగర్ అయితే యాడ్ చేసుకొని, ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని కరిగే వరకు ఉండి, ఆ తర్వాత ముందుగానే కలుపుకొని కార్న్‌ఫ్లవర్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా సిమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే ఈ మిశ్రమం అయితే ఇలా రెడీ అవుతుంది. 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. మొత్తం ఈ హల్వాకైతే నేను 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను. ఈ మిశ్రమం ఇలా గట్టిపడిన తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న బీట్రూట్ రసం అయితే ఇందులో అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. అలాగే 10 నిమిషాల సేపు అలాగా తిప్పుతూ ఉండాలన్నమాట. చివరగా నేనైతే మాత్రం గార్నిష్ కోసం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాను. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోతుంది మన హల్వా అయితే. తర్వాత నెయ్యి రాసిన బౌల్లోకి అయితే ఇదంతా మిశ్రమం అంతా షిఫ్ట్ చేసుకోవడమే. పైన కూడా గార్నిష్ కోసం జీడిపప్పులు అయితే యాడ్ చేసుకున్నాను. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. 10 నిమిషాల సేపు పక్కన పెడితే పూర్తిగా చల్లారిపోతుంది. తర్వాత మన హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఇంకైతే బౌల్ తిప్పితే ఇలా చూడండి ఎంత సింపుల్గా అయితే వచ్చేసిందో. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా కూడా ఉంది కదా. ఇదైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను. పిల్లలకైతే చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా అంటే చాలా బాగుంది. అమ్మ జల్లి అమ్మ అంటూ తిన్నారనమాట. సరే కదా, ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో హల్వా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లు అయితే పెట్టండి. నేనైతే రెడ్ కలర్ కోసం బీట్రూట్ రసం అయితే యూజ్ చేశాను. ఆరెంజ్ కలర్ కావాలనుకుంటే క్యారెట్ రసం అయితే యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ టు సేమ్ హల్వా అయితే ఇలాగే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లు అయితే పెట్టండి.